Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ 3 గంటల రన్ టైమ్ తో రీసెంట్ గా థియేటర్స్ లోకి రిలీజ్ అయింది. ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది, ఈ సినిమా కథ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మన మణిశర్మ గారి మ్యూజిక్ ఎలా ఉంది, ప్రతిదీ ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, చెన్నై నేపథ్యంలో మొదలయ్యే ఒక క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఒక నిరుద్యోగి అయిన కుర్రాడు ఒక అమ్మాయితో ఎలా ప్రేమలో పడ్డాడు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలాగే కామెడీ టైమింగ్ ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా క్లీన్ గా ఎంగేజింగ్ గా నడుస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్, తర్వాత కథలో వచ్చే కొన్ని ఊహించని మలుపులు, సెకండ్ హాఫ్ లో పాయింట్ల వల్ల స్టోరీ వేరే దారికైతే తీసుకెళ్లిపోతుంది. రీసెంట్ గా వచ్చిన కొన్ని లవ్ స్టోరీస్ కూడా ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో కథ ఎక్కడికి దారితీసింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి మన కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. తన నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ అలాగే సిన్సియారిటీతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక కిరణ్ అబ్బవరం నటనలో ఎలాంటి లోపం లేదు, తను బాగా నటించాడు. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా బీచ్ దగ్గర హీరో చెప్పే డైలాగ్స్ అలాగే యూత్ కనెక్ట్ అయ్యేలాగా ఈ సినిమాలో వచ్చే రైటింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్మూత్ గా, ఫన్ గా, మెలోడీ ఎలిమెంట్స్ తో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ కొంచెం వేరియేషన్స్ తో డల్ గా నడుస్తుంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఒక కామెడీ సీన్ తప్ప సెకండ్ హాఫ్ లో పెద్దగా కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్ లో చూపించిన పాయింట్ చాలా వరకు మనం గతంలో చూసిన కొన్ని లవ్ స్టోరీస్ అయితే గుర్తు చేస్తుంది. సో అక్కడ ప్రాపర్ గా వర్కౌట్ కావడంతో కొంచెం డల్ గా ఉందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఈ సినిమా రన్ టైం 3 గంటల సేపు ఉంది. సో ఈ లవ్ స్టోరీకి ఇది చాలా ఎక్కువ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎడిటింగ్ కొంచెం షార్ప్ గా పనిచేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం 1 man షో చేశాడు. ఇక గౌరీ ప్రియ కూడా బాగానే నటించింది. సినిమాలో ఉన్న మిగతా పాత్రలు కూడా వాళ్ళు న్యాయం చేయడానికి అయితే ప్రయత్నించారు. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మణిశర్మ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం తన వంతు బెస్ట్ అయితే ఇచ్చారు. ఇక ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అలాగే మణిశర్మ గారి మ్యూజిక్ కోసం థియేటర్స్ లో ఈ సినిమాని డీసెంట్ గా ఒకసారి అయితే చూడొచ్చు. సో ఈ మూవీకి మన టాకీ స్టూడియో చాలా వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇంకొక మంచి మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.